अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। ద్వంద్వ సమాసం గురించి మనము వివరంగా చెప్పుకుంటున్నాము. నేను చెప్పిన ద్వంద్వ సమాస ప్రకరణంలో ముఖ్యమైన సందేహాలు ఉన్నాయండి. అస్తు ద్వంద్వ సమాస ప్రకరణంలోనే ఇంకా కొన్ని ఉన్నాయి విశిష్టమైనది, అది కూడా చెప్పుకున్నాం. ఎలా విస్తృతంగా వివరంగా చెప్పుకుంటున్నాం కాబట్టి అవి కూడా రాసుకోండి. మీకు ద్వంద్వ సమాసం ఎక్కడ వచ్చినా కూడా ఐడెంటిఫై చేయడం సులభంగా ఉండే విధంగా మనము నిన్న ఏం చెప్పుకున్నా, ఏ బిందు చెప్పుకున్నామంటే ప్రాణివాచక అంగ సంబంధించిన అవయవాలు కానీ, వాద్య పరికరాలకు సంబంధించిన అవయవాలు కానీ, అదేవిధంగా సేనావాచక సేనాంగాలు, సేన అంటే అయితే భిన్న భిన్న శ్రేణులు ఉంటాయి. అది వాయుసేన కావచ్చు, జలసేన కావచ్చు, అట్లా భిన్న భిన్న శ్రేణులు ఉంటాయి. దాంట్లో ఉండే శాఖలు, వాటి యొక్క అవయవాల గురించి చెప్పుకునేటప్పుడు ఏది ముందుండాలి అనేది మనం చూసాము. అందులో ఏకార్థక వాచకం ఉంటుంది. అది మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఒక లాస్ట్ ఉదాహరణంగా రతికాస్వారోహం అనే ఉదాహరణ చెప్పాను. రతికాశ్చ అశ్వారోహాశ్చ రతికాస్వారోహం, రతికాస్వారోహం అని చెప్పుకున్నాం. అంటే చెప్పలేదండి గురువు గారు. రతికాశ్చ అశ్వారోహాశ్చ రతికాస్వారోహం అని చెప్పుకున్నామండి. అవునండి. అంటే ఇది ఏకార్థక వాచ, అంటే రెండు కలిసి ఏకోద్భావం అయిపోయింది. ఏకోద్భావం అంటే రెండు కలిసి కూడా ఏకార్థం ఇస్తున్నట్టు. అంటే సేన యొక్క అవయవాలు కూడా రతిక, కొందరు ఒకరేమో రతిక అంటే రథం మీద ఆరోహణ చేసి ప్రయాణం చేస్తున్న, ఒకరేమో అశ్వం గుర్రం మీద ఆరోహణం చేసి ప్రయాణం చేస్తున్నారు అనమాట. ఈ ఉదాహరణ చెప్పుకున్నాము. నెక్స్ట్ అందులో ఇంకొక బిందు రాసుకోండి. యజుర్వేదం విధించినటువంటి నెక్స్ట్ బిందు రాసుకోండి. యజుర్వేదం విధించినటువంటి లేదా నియమించినటువంటి, యజుర్వేదం నియమించినటువంటి యజ్ఞ విశేషమైన వాచక శబ్దాలకు, యజ్ఞ విశేష వాచక శబ్దాలతోటి, యజ్ఞ విశేష వాచక శబ్దాలతోటి ద్వంద్వ సమాసం చేసినప్పుడు యజ్ఞ విశేషక వాచక శబ్దాలతోటి, అంటే యజ్ఞాన్ని తెలిపేటువంటి కొన్ని విశేషమైన శబ్దాలు ఉంటాయన్నమాట. యజ్ఞ విశేషక వాచక శబ్దాలతోటి ద్వంద్వ సమాసం చేసినప్పుడు కూడా ఏకవద్భావం అవుతుంది. ఏకోద్భావం అవుతుంది. కానీ ఆ యజ్ఞ విశేషక వాచక శబ్దాలు, కానీ ఆ యజ్ఞ విశేషక అంటే యజ్ఞ విశేష అని చెప్పిన వాచక శబ్దాలు ఏవైతున్నాయి, కానీ ఆ యజ్ఞ విశేష వాచక శబ్దాలు
కానీ ఆ యజ్ఞ విశేషక వాచక శబ్దాలు నపుంసక లింగంలో ఉండకూడదు. నియమించాలి. నపుంసక లింగం ఉండకూడదు అంటే కొన్ని శబ్దాలు నపుంసక లింగంలో ఉండేవి కూడా ఉన్నాయి, స్త్రీలింగంలో ఉండే శబ్దాలు కూడా ఉన్నాయి, పుల్లింగంలో ఉండే శబ్దాలు కూడా ఉన్నాయి. అందులో ఇది కూడా యజ్ఞ విశేషక వాచకాన్ని జ్యోతిస్తుంది కదా అని చెప్పి ఈ శబ్దాన్ని నపుంసక లింగంలో ఉండే శబ్దాన్ని ఉపయోగించినప్పుడు మాత్రం ఈ ఏకోద్భావం కాదనమాట. అందుకే ఇది వద్దని చెప్పాడు ఇక్కడ. అస్తు. అందుకే ఆ యజ్ఞ విశేషక వాచక శబ్దాలు నపుంసక లింగంలో ఉండకూడదు అని చెప్పుకున్నాం. ఓకే. సో నియమం ఏంటి? యజుర్వేదం యొక్క నియమాలు అంటే యజుర్వేదంలో కొన్ని నియమాలు చెప్పారు. యజ్ఞ విషయంలో కొన్ని విశిష్ట నియమాలు చెప్పారు కర్మకాండంలో. అవి ఏం చెప్పారంటే యజ్ఞ విశేషక వాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి ద్వంద్వ సమాసం చేసినప్పుడు కూడా ఏకవద్భావం అవుతుంది. ఏకవద్భావం అంటే ఏకార్థక వాచకం అవుతుంది, ఒకే అర్థ వాచకం అవుతుంది. రెండు అర్థాలను ఇవ్వమాట. రెండు కలిసి కూడా, ఎందుకంటే సేనాకు సంబంధించిన అంగాలు ఏ విధంగా పైన చెప్పుకునే ఇక్కడ కూడా అన్ని యజ్ఞ విశేషక శబ్దాలు యజ్ఞ విశేషక వాచక శబ్దాలు అయినప్పటికీ కూడా, భిన్న భిన్న శబ్దాలు అయినప్పటికీ కూడా ఈ యజ్ఞానికి సంబంధించినవి కాబట్టి యజ్ఞంలో ప్రభేదాలు ఉండొచ్చు, కానీ మూల యజ్ఞమే కాబట్టి అది ఒకే అర్థాన్ని ఇస్తుంది. యజ్ఞ విశేష వాచక శబ్దాలు భిన్న భిన్నంగా జరిగినప్పటికీ కూడా ఏకవద్భావం అవుతుంది. అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి వాచకతత్వం శబ్దం వస్తుంది. ఏకార్థక వాచకం అవుతుంది అంటే ఒకే అర్థాన్ని బోధిస్తుంది అని చెప్పి ఇది మనం చూసాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ తో తెలుస్తుంది. అర్కశ్చ ఎగ్జాంపుల్ రాసుకోండి. అర్కశ్చ అశ్వమేధశ్చ. అర్కశ్చ అశ్వమేధశ్చ. అశ్వమేధశ్చ అంటే అర్కము. అది అర్కం అంటే అది అర్కానికి కూడా చాలా రకాలు ఉన్నాయండి. అర్కం అంటే గో అర్కం అంటాము, జిల్లెడు అర్కం అంటాము. అది కూడా అర్క శబ్దం చెప్పుకుంటాడు. సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. ఇక్కడ ఓన్లీ మనం ఏ శబ్దాలతో అనేది చూస్తున్నాం అంటే ఇక్కడ అంటే యాగంలో ఉపయోగించేటువంటి ఏవైతే ఉన్నాయో వస్తు విశేషాలు ఏవైతే ఉన్నాయో, వస్తు పదార్థ విశిష్టమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైనా కావచ్చు. ఇక్కడ అర్కశ్చ అశ్వమేధశ్చ. అశ్వమేధం అంటే అశ్వంలో ఉండే గుర్రంలో ఉండే మేధస్సును తీసేసి మెదడును తీసి దాంట్లో వేస్తారా? కాదండి, అశ్వమేధ యాగం యజ్ఞం అంటే అశ్వమేధం యాగ యజ్ఞంలో అశ్వమేధాన్ని అశ్వం తీసుకొస్తాడు. అప్పుడు దాంట్లో దాన్ని కూడా పురుడాశగా దాన్ని కూడా బలి ఇచ్చి చేస్తారు. అట్లా లేదండి, బయట తిప్పుతాం మనం. దాన్ని బయట తిప్పినప్పుడు ఎవరైనా దాన్ని అడ్డగిస్తే వాళ్ళని జయించి ముందుకెళ్ళడం అశ్వమేధ యాగం. ఓకే అండి. అంటే కొన్ని యాగాలు ఉన్నాయి, కొన్ని బలి ప్రథ ఉన్నాయని చెప్పి చేస్తూ ఉంటది, కానీ అది లేదు. ఈ మధ్య రీసెంట్ గా ఒక చూశాను మొన్న. అక్కడ వాళ్ళు ఇంద్రాగ్ని హోమం అని చెప్పి అక్కడ ఒక మేకను కోసి వాళ్ళు అలా చేశారు. అంటే అది అంటే ప్రతీకాత్మకంగా పెట్టారనమాట. అట్లా కొంతమంది చేస్తూ ఉంటారండి, కొంతమంది చేస్తూ ఉంటారు. అది కొంతమంది పరంపర అలాగా కూడా ఉంది. ఇప్పుడు మైసూరులో బెంగళూరు ఈ మధ్య చాలా మంది చేయడం లేదు, అర్థం చేసుకున్నారు. కానీ అలా చేయకూడదు. మనకి ఎక్కడ కూడా వేదాల్లో అక్కడ బలి ప్రత చేయమని చెప్పి ఇష్ట పశువు లెక్క తీసుకొచ్చి పెట్టవచ్చు కానీ, అంటే ప్రతీకాత్మకంగా దీన్ని తీసుకొచ్చి చూపిస్తారు కానీ, అంతేకాని బలి ఇవన్నీ ఎక్కడ ఏ శాస్త్రంలో చెప్పదు. మన వేదాలు మొత్తం అహింస పాటించమని చెప్పి మనకు నినాదం ఉద్ఘోషణ ఇస్తాయి. మన శాస్త్రంలో వేదాన్ని అహింస చేయమని చెప్పి ఎందుకు చెప్తుందండి? అది ఎప్పుడు చెప్పదు. కాబట్టి కొంతమంది తెలియక మధ్యలో కొన్ని పరంపరలు మనకు అనుకోకుండా కొన్ని స్వార్థ పరుల వల్ల అలా కొన్ని మధ్యలో వికృతిగా మొదలైంది. కానీ అది నిజంగా అనుకోని చెప్పి అలాగే పరంపర కొనసాగిస్తూ వస్తున్నారు కొంతమంది తెలియక. ఇది నిజంగా ఉందని చెప్పి దాని పురుడాశము, దాని మేధస్సు దాంట్లో ఆహుతిగా ఇవ్వాలని చెప్పి, వాస్తవంగా అలా ఎక్కడ కూడా లేదు, అలా చేయకూడదు. శాస్త్రం కూడా ఎక్కడ మనకు అలా చెప్పలేదు. చాలా మంది ఇది చేసే వాళ్ళకు సమాధానంగా పండిత్ యుధిష్ఠిర్ మీమాంసక్జీ ఏం చెప్పండి. పండిత్ యుధిష్ఠిర్ మీమాంసక్జీ మంచి మహాన్ ప్రకాండ విద్వాంసుడు. ఆయన మహర్షి పాణ్య ఆదర్శ గురుకులంలో ఆయన పనిచేశారు. ఆయన ముఖ్య ప్రధాన ఆచార్యగా ఇప్పుడు ఆ గురుకులం నడుస్తుంది. ఆయన యజ్ఞ విషయంలో చాలా పుస్తకాలు రాశారండి. చాలా పుస్తకాలు రాసి బలి ప్రథ మీద చాలా మంది చేస్తా ఉంటేనే వాళ్ళతో వాదించి ఖండించి ఇలా కాదు, ఇది విషయం ఇలా చేయాలని చెప్పి ఆయన ఒక పుస్తకాన్ని తయారు చేశారు. చాలా మంది మైసూరులో కావచ్చు, బెంగళూరులో కావచ్చు ఆయన రాసిన పుస్తకాలు విధి విధానం ప్రకారం ఇప్పుడు యజ్ఞ యాగాలు చేస్తున్నారండి.
వాస్తవం అక్కడ లేదని దానికి సమానం చెప్పామంట. మీరు ఏదైతే తీసుకొని అక్కడ ఇచ్చినా దాని అర్థం ఇది కాదు, వేదమంతులు ఇది అభిప్రాయం కాదు, ఇది ఏ రకం కూడా సమ్మతం కాదని చెప్పి ఆయన వాదించి దాన్ని యథార్థంగా దానికి సమానం చెప్పారనమాట. కాబట్టి అలా చేయకూడదు. దాంట్లో మనకి సమాధానం ఉంది, తెలుసుకుంటే మనకు దానికి సమస్యకు సమాధానం కూడా దొరుకుతుందండి. పేరేమిటండి? పండిత్ యుధిష్ఠిర్ మీమాంసక్ జీ. పుస్తకం కూడా రాశారండి ఆయన? చాలా యజ్ఞ విషయాలు, యాగాల విషయాలు చాలా పుస్తకాలు రాశారు. వ్యాకరణిక మహాన్ పండితుడు ఆయన. చాలా పుస్తకాలు రాశారు ఆయన. ఇప్పుడు ఆయన రాసిన పుస్తకాలు ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. వ్యాకరణ పుస్తకాలు కావచ్చు, ఇంకా చాలా ఒకటి పుస్తకం వ్యాకరణ సమయం చాలా రాశారు. మహాభాష్యము, వ్యాకరణంలో ఇంకా చాలా చిన్న చిన్న గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు చాలా రాశారండి ఆయన. మంచి ప్రామాణిక విద్వాంసుడు. కాశీలో వీళ్ళంతా అంటే ఒక పేరు చెప్పగానే చాలా మందికి మీకు పుస్తకాలు కనిపిస్తుంటే అంటే పూర్తిగా మన దక్షిణ భారతదేశంలో, దక్షిణ భారతదేశం అంటున్నాను, ఉత్తర భారత ఇప్పుడు మన భారతదేశంలో మంచి ఒక పేరు ఉంది, మంచి ప్రకాండ విద్వాంసుడిగా. ఢిల్లీ యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీ, ఇటు తిరుపతి యూనివర్సిటీలో కూడా ఆయన యొక్క పుస్తకాలు ఇక్కడెక్కడ ఇంకా చాలా చోట్ల వ్యాపించి ఉన్నాయి. అదే పుస్తకాన్ని అనుసరిస్తూ ఉంటారు యజ్ఞ యాగ విషయాల్లో మటుకు ముఖ్యంగా. బెంగళూరులో ఉంటారండి ఆయన? ఇప్పుడు లేదండి, ఆయన కాలం చేశారు. ఆయన రాసిన గ్రంథాలు ఉన్నాయన్నమాట, ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఆయన శిష్యులు ఇప్పుడు అదే గురుకులాన్ని నడిపిస్తున్నారు. అస్తు. సరే అండి, ఏదో ప్రకరణ బట్టి చెప్పాను. ఇక్కడ మనం ఏం చెప్పిన అర్కశ్చ అశ్వమేధశ్చ అర్కాశ్వమేధం ఇది యజుర్వేదంలో ఒక విధి నియమం. అర్కం తోటి అశ్వమేధ యాగంతో మనం ఒకటి చేస్తాము. అది ఏదో అంటే ఏదో కామనా కోసం చేస్తాం అంటే ఏదో ఇష్టసిద్ధి అయితే ఉంటుంది. యజ్ఞ యాగాల వల్ల మనం చేస్తున్నాం, కర్మ చేసినా ఏదో ఒక ఇష్టసిద్ధి ఉంటుందన్నమాట, ఇష్టంతో చేస్తామట. అది ఒక ఔషధ విశేషం అనమాట. ఔషధ విశేషం విధి నియమం ప్రకారం చేస్తే అది మనకు సత్ఫలితాన్ని ఇస్తుంది. ధార్మికంగా కావచ్చు, ఇంకైనా ప్రకృతి పరంగా అయినా విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఆశించి కానీ అది సర్వ కళ్యాణం కోసం, సర్వహితార్థమే అది యాగం ఉంటుందన్నమాట. కాబట్టి అది ఏదైనా కామనతో చేస్తాము ఇటువంటి యాగాలు. అస్తు. కాబట్టి ఇక్కడ యజ్ఞ విషయం చెప్పామట, యాగం అని చెప్పాలి, యజ్ఞం అని చెప్పామట. యజ్ఞ విశేషవాద శబ్దాల్లో యజ్ఞం అంటే ఏమిటంటే, యజ్ఞానికి యాగానికి తేడా ఏమిటంటే, యజ్ఞం అనేది దైనందికంగా చేసేటువంటి యజ్ఞాలు అంటాం. యాగాలంటే కొంచెం దీర్ఘకాలంగా చేసే, అంటే కొంతమంది దాంట్లో కూడా వర్షం పర్యంతం చేసే వాళ్ళు ఉన్నాయి, అంటే సంవత్సరం పది చేసే యాగాలు ఉన్నాయి, 6 నెలల వరకు చేసే యాగాలు ఉన్నాయి, 3 నెలల వరకు చేసే యాగాలు ఉన్నాయి, లేదంటే నెల వరకు చేసేవి ఉన్నాయి, లేదా 12 రోజుల వరకు, లేదా 6 days 6 రోజుల వరకు, లేదా 3 రోజుల వరకు చేసేవాళ్ళు. అట్లా కొన్ని ఎక్కువ దీర్ఘకాలంగా చేసే యాగాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి అట్లా సంవత్సరం వరకు చేసేవాళ్ళు మన ప్రాచీన కాలంలో మహాభారత రామాయణ కాలంలో, అంటే అంత పూర్వకాలంలో మనం చేసేవాళ్ళు పెద్ద పెద్ద యాగాలు. యాజ్ఞవల్క్య, మనుస్మృతి, మను మహారాజు ఉండే సమయాల్లో. ఇప్పుడు ఎక్కువగా 10 అంటే ఒక మాసం వరకు చేసే యాగాలు మాత్రం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రచలనలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి, బెంగళూరులో కావచ్చు, కేరళలో కావచ్చు, అక్కడక్కడ దక్షిణ భారతదేశంలో మనకు కొంచెం ప్రచలన అయితే ఉంది. సోమయాగం చేస్తూ ఉంటాయి ఎక్కువగా. దాంట్లో కొన్ని రకాలు ఉన్నాయి. అవి దీర్ఘకాలంగా, అంటే ఎక్కువ సమయం అక్కడ కేటాయించి ఒక ప్రక్రియ ఒక దీర్ఘంగా ఉంటుందన్నమాట. ఆ ప్రకారంగా చేసిన యాగాలు అంటాం. అంటే ఏదో ఒక విశిష్టమైన ఫలితాన్ని ఆశించి చేసేటువంటివి యాగాలు అనమాట. అంటే ఎక్కువసేపు చేస్తుంటామన్నమాట. అట్లా 10 రోజులు, 12 రోజుల వరకు, 15 రోజులు, నెల, అలా ఎక్కువగా 15 రోజులు 12 రోజులు ఉండే యాగాలు చేస్తూ ఉంటది. ఇప్పుడు ఎక్కువగా నెల వరకు చేసేవి కూడా ఉన్నాయి. కాబట్టి 15 రోజులు చేయాలన్నా కూడా మాకు 2-3 నెలల నుంచి ముందే ప్రిపేర్ కావాలండి. వాళ్ళు చాలా పండితులు దానికి ఒక సిస్టమేటిక్ ఒక ప్రక్రియ విధి విధానం ఉంటుంది. వాళ్ళు 1 నెల నుంచి 2 నెలలు 3 నెలల నుంచి ఒక నియమ నిష్టల్లో ఉంటూ వాళ్ళు ఆచరిస్తూ పాటిస్తూ ఉండాలన్నమాట. అట్లా కానీ దానికి ఫలితం అనేది నిజంగా ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. దాంట్లో ఈ విషయం ఇప్పటి నుంచి కదా, మన రామాయణ మహాభారత కాలం చూస్తున్నాము. రాముడు దానికోసం ఆ యజ్ఞ యాగాలను కోసం వెళ్ళి రాక్షసులను, అంటే యజ్ఞ యాగాలను రక్షించడం కోసం, అంటే ఇప్పుడు ఎక్కువ చేసేవాళ్ళు, వాళ్ళు రాక్షసులు వచ్చేసి వాళ్ళు భగ్నం చేసేవాళ్ళు, ఋషి మహర్షులకు ఇబ్బంది కలిగించేవాళ్ళు అని చెప్పి దశరథ మహారాజు దగ్గరికి వచ్చి ఋషి మహర్షులు వచ్చేసి వీళ్ళు రాముడు మంచి పరాక్రమవంతుడు, శక్తివంతుడు, వాళ్ళను అరికట్టడంలో వాళ్ళను మన యజ్ఞ యాగాలను వాళ్ళు నిరోధిస్తున్నారు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు యజ్ఞ యాగాలు చేస్తున్నారంటే వాటి ఫలితం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. శత్రునాశనం ఉంటుందన్నమాట, రాజ్యకామన ఉంటుంది, లేదా ఐశ్వర్య కామన, ప్రతిదానికి కామన ఉందన్నమాట. అట్లా అవి ఖచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తాయని చెప్పి వాళ్ళు కావాల్సి భగ్నం చేసేవాళ్ళు అనమాట. అందుకే కొంతమంది విరోధులు, శత్రులు భగ్నం చేసేవాళ్ళు, ఋషి ముస్లిం ప్రతాయించేవాళ్ళు అనమాట. అందుకే వాళ్ళను
అరికట్టడం కోసం, శత్రు సంహారం కోసమే రాముని లక్ష్మణ్ని వాళ్ళ యోగ్యతను చూసిన తర్వాత, విద్యాభ్యాసం తర్వాత వాళ్ళను తీసుకెళ్తారన్నమాట. కాబట్టి మధ్యలో ఇలాంటి క్రమం జరిగిందన్నమాట. మధ్యలో సీతాపహరణం జరగడం, మళ్ళీ అక్కడ ద్వంద్వ యుద్ధం జరగడం, తర్వాత సీతని అయోధ్యకు తీసుకురావడం, అది ప్రక్రియ జరిగింది. సో మొత్తానికి యజ్ఞయాగాలు ఎప్పటి నుంచో వచ్చి వస్తున్నాయి. ఈ ప్రక్రియ అనేది ఇష్ట సిద్ధిని ఆశించి చేసేవి ఖచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మనం కూడా ఇది ప్రతి ఒక్కరి ఇది యజ్ఞం అనేది నిత్య దైనందికంగా చేసే యజ్ఞం. అందుకే మనం కూడా చేస్తుంటాం. ప్రతి పుణ్యానికి అమావాస్యకు చేస్తూ ఉన్నాం. కాలాంతరంలో కొంచెం అవకాశం కలిగితే ప్రతి ఆదివారం కూడా చేయాలని, ప్రతి రోజు చేయాలనుకున్నాము. కాకపోతే సమయం సహకరించక అది నేను మొదలు పెట్టలేదు. కానీ చాలా మంది చేస్తున్నారు. మీరు చేయాలనుకుంటే కూడా మీకు ఎవరైనా ముందుకు వస్తున్నా వారికి నిత్యం చేయడానికి కూడా వ్యవస్థ కల్పించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కాలాంతరంలో కొన్ని రోజుల తర్వాత ప్రతి ఆదివారం కూడా ఉంటుంది. అక్కడ కొంచెం విధంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రతి అమావాస్య పూర్ణిమకు విశిష్టంగా రోజు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో అందరికి తెలుసు, వాళ్ళు ఇంకా పాల్గొనవచ్చు. నిజంగా ఇది దైనందిక నిత్య కర్మ అనేది అనివార్యంగా ప్రతి గృహస్థుడు చేసే కర్మ అండి. మనం ఉచితంగా పుణ్యం సంపాదించాలంటే మనకి ఏం చేస్తున్న పుణ్యం వస్తుందో తెలియదు, కానీ ఇది చేస్తే మనకు అది అనాయాసంగా పుణ్యాలు సంపాదించుకోవచ్చు అంట. అన్ని రకాలుగా, ఒక రకంగా మన మానసిక అవుతుంది, శారీరక వికాసం అవుతుంది, అన్ని రకాల సంపూర్ణ వికాసం దీనివల్ల కలుగుతుంది. ఆత్మ కళ్యాణము, మానసికంగా, కుటుంబ పరంగా, ఇంకా అన్ని రకాలుగా మన సత్వగుణం ప్రధానంగా వైపు బుద్ధి సక్రమంగా పనిచేయడం వల్ల, అంటే అన్ని మన ఆధీనంలో ఉండటం వల్ల, ఆరోగ్యం విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా సంపూర్ణ వికాసం మనకు ఒక ధార్మిక మార్గంలో నడుస్తూ సుఖానుభూతిని అంటే సుఖ మార్గం వైపు వెళ్ళడానికి, ఒక మార్గంలో వెళ్ళడానికి మనకు అలాంటి ప్రేరణ, అలాంటి శక్తి సామర్థ్యం దానివల్ల కలుగుతుంది. కాబట్టి ఈ యజ్ఞోవే శ్రేష్ఠతమ కర్మ ఎందుకంటే ఇందుకోసమే. కాబట్టి మనం ఒక 100 మందికి అన్నం పెడితే అది 100 మంది తృప్తి చెందుతారు, కానీ అదే 100 మందికి ఉపయోగించేటువంటి దాంట్లో సగం ఖర్చు కూడా మనం ఆ యజ్ఞంలో వేయడం వల్ల, ఆ యజ్ఞంలో వేస్తున్న పదార్థాలు ఏంటి, మంచి మంచి పదార్థాలు వేస్తుంది దాంట్లో. అవి ఏమవుతుందంటే అవి యజ్ఞంలో వేసిన మొత్తం భస్మీభూతం అయిపోయి అదంతా లోపల మొత్తం ఆకాశంలో వాయువులు వ్యాపింపజేస్తుందండి. అంటే మొత్తం వాతావరణం శుద్ధి చేస్తున్నమాట. మన యజ్ఞంలో వేస్తున్నట్టు నెయ్యి వేయడం కాదు, దాంట్లో విశిష్టంగా ఋతు అనుకూలంగా దాంట్లో విశేషమైన ఔషధాలు ఉంటాయి. ప్రతి ఋతువుని అనుసరించామాట. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రోగాలు ఈ శరద్ ఋతువులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు అయిపోయింది అనుకోండి, ఎక్కువ ఎందుకంటే మౌసం అటువంటి మౌసం అంటే వర్షాకాలానికి చలికాలానికి మధ్యలో ఆ సంధికాలంలో ఏమవుతుందంటే కొన్ని ఇప్పుడు మనకి ఎక్కువ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంటే, జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయన్నమాట, జలుబులు ఎక్కువ చేస్తుంటాయన్నమాట. ఇవి ఋతు అనుకూలంగా ఔషధాలు ప్రతి నిత్యం యజ్ఞం చేసే వాళ్ళకి ఇటువంటి సమస్యలు ఉండవండి. ఆ పరంపరలో నశించిపోయింది. చేస్తున్నా కూడా నిజంగా అలాంటి ఔషధాలు వేయకపోవడం వల్ల మనకి ఇవన్నీ రోగ ప్రతిరోధక క్షమతను పెంచేటువంటి సామర్థ్యం మనం లేకపోవడం వల్ల ప్రతి చిన్న చిన్న విషయాలకు మనకు రోగగ్రస్తులు అవుతున్నాం మనం. వాస్తవంగా అయితే నిజంగా ఈ ఋతు అనుకూలంగా ఔషధాలు వేసినామంటే మనలో రోగ ప్రతిరోధక క్షమత ఖచ్చితంగా చాలా పెరుగుతుందండి. దానివల్ల చిన్న చిన్న విషయాలు మనకు అంత ప్రభావితం చేయమాట. కాబట్టి ఈ యజ్ఞ కార్యక్రమాన్ని నిజంగా వాస్తవంగా శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళు అది మీరు దాన్ని ఆలస్యం ప్రమాదం లేకుండా ఖచ్చితంగా చేసుకోండి. దానివల్ల మనకు మహతి పుణ్యం కలుగుతుంది. అది ఎంతో సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మనకు ముక్తి వైపు తీసుకెళ్తున్నమాట. అందుకే చాలా మంది కొంచెం యాజ్ఞులు నిత్యాగ్ని హోత్రి ఉంటారు. ప్రతి నిత్యం యజ్ఞం అంటే కొంతమంది బ్రాహ్మణులు ఇప్పుడు కూడా ఉన్నారన్నమాట. బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ వివాహంలో ఏదైతే అగ్ని తీసుకున్నారో బెంగళూరులో, మైసూరులో చూశాను, ఇప్పుడు కూడా ఉన్నారు. అట్లా దక్షిణ భారతదేశంలో ఉండొచ్చు, గుంటూరు, విజయవాడలో ఉన్నారని విన్నాను. ప్రతి వివాహ బంధంలో ఏ అగ్ని అయితే వాళ్ళు అగ్ని సాక్షి వాళ్ళు వివాహ బంధంలోకి వచ్చారో అదే అగ్ని ఇంతవరకు దాన్ని ఆరిపోకుండా సురక్షితంగా యజ్ఞకుండంలో ఉంచి దాన్ని నిరంతరంగా వెలిగిస్తూ ఉంటారు అన్నమాట. ప్రతిరోజు నిత్యం యజ్ఞం చేస్తుంటారు. అంటే వాళ్ళ అదే అగ్నితో వాళ్ళ దహన సంస్కారం జరుగుతున్నాను. అంటే వాళ్ళ మరణ పర్యంత వరకు అదే అగ్ని పనిచేస్తాను. వివాహంలో ఏదైతే అగ్ని సాక్షిగా చేస్తాం అదే అగ్ని సాక్షితో వాళ్ళ దహన సంస్కారం కూడా జరుగుతాం. అంతవరకు నిత్యాగ్ని హోత్రులు చేస్తూ ఉంటారట. అది ఎందుకు చేస్తా అంటే స్వర్గకామో ఏజేత, స్వర్గం కావాలనుకునే వాళ్ళు ఈ యజ్ఞ యాగాలు చేయాలి. అది ఎంతో పుణ్యాన్ని ఇస్తున్నాడు. పుణ్యం ఏ రకంగా ఇస్తుందని చెప్తుందా, ఈ బ్రహ్మాండాన్ని వాతాన్ని శుద్ధి చేస్తున్నమాట. ఇదే కాలంగా రకరకాలుగా శుద్ధి ఉంటుందన్నమాట. అంటే ఔషధాలు కావచ్చు, ఇంకా మొత్తం పంచభూతాల యొక్క శుద్ధి దీనివల్ల జరుగుతున్నమాట. మనము మామూలుగా అయితే చెప్తుందా, ఒక సేవ చేస్తే 100 మందికి మనం ఏదైనా అన్నదానం చేసామంటే 100 మందికి తృప్తి చెందుతుంది. కానీ అన్నదానం చేయడం వల్ల ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా మన యజ్ఞయాగాలు చేయడం వల్ల ఏమవుతుందంటే అది పూర్తిగా వ్యాపిస్తున్నాడు ఆకాశంలో. ఆకాశంలో ఉన్నటువంటి వాయు శుద్ధి కావడం వలన ఆ వాయు మనం చేసిన ఔషధాలు ఎంతవరకు అయితే వ్యాపించాయో ఆ వ్యాపించినంత వరకు ఎంతమంది ప్రాణులు ఉన్నాయి, సమస్త ప్రాణులు ఉన్నాయి అక్కడ. అవి కేవలం మనుష్య ప్రాణి కాకుండా పశువు, పక్షులు, క్రిమి కీటాలు అన్ని ప్రాణులు ఉన్నాయి. ఆ వాతావరణంలో స్ప్రెడ్ అయినటువంటి వాయువును
ఆస్వాదించడం వలన ఆ వాళ్ళందరిలో రోగ ప్రతిరోధక క్షమతని అంత శక్తి సామర్థ్యం పెంచుతాయండి. అది మనకు కనిపించకపోవచ్చు కానీ దాని యొక్క ప్రభావం ఉంటుంది. దీని ప్రభావం ఎలాగంటే లౌకిక ఉదాహరణ ఇస్తూ ఉంటాం. లౌకిక ఉదాహరణ ఏంటంటే మాకు చిన్న మిరపకాయ వేస్తే ఏముంటుంది, పొయ్యిలో వేస్తే ఎలా ఉంటుందండి? చిన్న మిరపకాయ వేస్తే ఎలా ఉంటుంది దాని ప్రభావం? చిటపట్లాడతాడు మహోదయం, ఘాటుగా ఉంటుంది. ఘాటుగా ఉంటుంది అన్నమాట, అసలు ఉండలేమాట. అంటే చూడు అదే మాకు కనిపిస్తుందా ఎక్కడ వాయువులో అగ్నిలో దహనం కావడం వల్ల దాని యొక్క ప్రభావం అనేది ఆ విధంగా స్ప్రెడ్ చేసింది. నిజంగా ఔషధాలతో యుక్తమైనటువంటి ఆహారం చేస్తే ఖచ్చితంగా మనసులో ప్రభావం చేదా? ఒక చిన్న మిరపకాయ ప్రత్యక్ష ఉదాహరణ కనిపిస్తుంది. అటువంటి నిజంగా ఔషధాలతో ఋతు అనుకూలంగా మనకు భిన్న భిన్న ఔషధాలు ఇప్పుడు కాదు, ఆయుర్వేద శాస్త్రంలో ఎక్కడ ఏవే ఔషధాలు వేయాలని మొత్తం ఉన్నాయన్నమాట. ఔషధ ప్రకారం మొత్తం వేస్తే నిజంగా మనసులో ఉండే శక్తి సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని, అందుకే మనం యోగ దర్శనం చెప్పేటప్పుడు ఔషధాల ద్వారా కూడా మనిషికి సిద్ధి కలుగుతున్నాం అన్నమాట. జన్మ ఔషధి మంత్ర తప సమాధి సిద్ధయ అని చెప్పి మనకు కైవల్య పాదంలో మొట్టమొదటి సూత్రం చెప్పిందన్నమాట. జన్మ ఔషధి ద్వారా కూడా మనకు సిద్ధులు కలుగుతాయి అంటే దాని యొక్క మహత్వం తెలుసుకోవాలన్నమాట. అలా అందుకే వాళ్ళు యజ్ఞయాగాలు చేసి కూడా చాలా సిద్ధులు మన టీవీలో చూస్తూ ఉంటామంట. అంటే పరంపర ఉండేది, వికృతంగా అయిపోయింది కానీ ఏదో సినిమా రూపంలో అది ఏదో నాటకం లెక్క చూసుకున్నాం, యథార్థంగా ఉండేది అనమాట. అటువంటి శక్తి సామర్థ్యం ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. చాలా మంది సాధువులు చేస్తుండే యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు అనమాట. ఏదో అంటే ఫలాన్ని ఆశించేసి యజ్ఞం అని చెప్పిన ఎప్పుడు యాగం అని చెప్పుకున్నాం, అట్లా యజ్ఞయాగాలు చేస్తూ వచ్చేవాళ్ళు. కానీ ప్రతి నిత్యము మన కుటుంబంలో సుఖంగా, శాంతంగా, ఆనందంగా ఉండాలి అంటే ఈ యజ్ఞం అనేది ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉండాలండి. మనకి ఇన్నాళ్ళు తెలియక చేయడం లేదు, అది చెప్తున్న కాలాంతరంలో అది వికృతంగా మారిపోయింది. మన దేశం మన స్వాతంత్రం లేకపోవడం వలన, అది పరతంత్ర కావడం వలన మనకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎవరు ముస్లిం వాళ్ళు, ఇంకా బ్రిటిష్ వాళ్ళు మన సంప్రదాయాల మీద దెబ్బ కొట్టి మన సంస్కృతి సభ్యత మీద వాళ్ళు చాలా క్రూరంగా ప్రయత్నం చేసి వీటిని నాశనం చేయడానికి చాలా ప్రయత్నం చేసినామంట. కానీ అయినా కూడా మన సంప్రదాయం నష్టం కాదని ఏదో ఒక రూపంగా ప్రతీకాత్మకంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చినామాట. అది ఎలా వచ్చిందంటే ఇప్పుడు మెడలో ప్రతి ఒక్కరికి కొన్ని తిరుపతికి పోయినప్పుడు, ఇంకా ఎక్కడైనా ముఖ్యమైన దేవస్థానానికి వెళ్ళినప్పుడు మనం చేతికి దారం కట్టుకుంటాం, మెడలో ఏదైనా దండలు వేసుకుంటుంటాం. ఆంజనేయ బొమ్మ అని చెప్పి, ఈశ్వరుడి బొమ్మ అని చెప్పి, ఓంకార బొమ్మ అని చెప్పి, అవన్నీ ఎలా వికృతంగా అంటే అవన్నీ యజ్ఞోపవీతాలు అనమాట. ఏ రకంగా సురక్షితంగా ఉంచుకోవాలి, యజ్ఞోపవీత ప్రతి ఒక్కరు వేసుకునే వాళ్ళు అనమాట. అప్పుడు అది వికృతంగా మారిపోయి వాళ్ళు ఎవరు యజ్ఞం చేసే వాళ్ళు ఎవరు ముస్లిం వాళ్ళు అప్పుడు వచ్చి భయంకరంగా వచ్చి తలకాయలు కోసేసి వాళ్ళను తూకాలు వేసేవాళ్ళు, యజ్ఞోపవీత తూకాలు వేసేవాళ్ళు. కానీ ఎవరు వాళ్ళ పదంపై విడిచిపెట్టే వాళ్ళు కాదు మన బ్రాహ్మణులు. చాలా మంది బలిదానం అయిపోయారు. చాలా మంది భయంతో వాళ్ళు మత మార్పిడి చేసుకొని, లేదంటే మన సంస్కృతి సభ్యత ఏదో మర్చిపోయి వాళ్ళు వదిలేసారన్నమాట. అట్లా చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి వాళ్ళను మన సంస్కృతి సభ్యత మీద దెబ్బ కొట్టడానికి కూడా మళ్ళీ వర్షాలు పట్టింది. 50 ఏళ్ల వరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనమాట. వీళ్ళని వాళ్ళ ధర్మ మార్గం నుంచి సంస్కృతి సభ్యత మీద దెబ్బ కొడితే కానీ మీ శిక్షా పద్ధతి మీద, మనము ఈ గురుకుల వ్యవస్థ, సంస్కృతి వ్యవస్థ మీద మనము ఏదైనా చేస్తే కానీ వాళ్ళని మార్చలేవని చెప్పి వాళ్ళు ఆ రకంగా మైకాలయ పద్ధతి, శిక్షా పద్ధతి వచ్చేసి ఈ రకంగా ప్రభావితం చేసింది అన్నమాట. అయినా కూడా పరంపర మారిపోయి కాదు, వికృతంగా మారిపోయిందని చెప్పాను. కాబట్టి అది చెప్తుందా, మైళ్ళ వేసే గంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యజ్ఞోపవీతాలు, చీరలు కట్టుకునే వాళ్ళు, మెడలో కట్టుకునే వాళ్ళు అలా ఉండేటివి. ఇంకా ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే ఇప్పుడు సంప్రదాయం ప్రతి ఒక్క దీపం వెలిగిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా లేవగానే ముందు ఆడవాళ్ళు చేసేది ఏంటంటే, గృహస్థులు చేసేది అంటే ముందు ఇంటిని శుద్ధం చేసుకుని ఇంట్లో దీపం వెలిగించుకుంటారు అన్నమాట. అంటే లేవగానే వెన్న ముందు చేసుకుని యజ్ఞ యాగాలు చేసి ఇంట్లో వంట ప్రారంభించే వాళ్ళు, సంధ్య చేసుకుని బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం చేసి ఇంట్లో వంట ప్రారంభించుకునే వాళ్ళు. అంటే వెన్న పొద్దున్నే సూర్యోదయం తోటి అన్ని చేస్తూ ఉండేవాళ్ళు క్రియాకలాపాలు. అది ప్రతీకాత్మక యజ్ఞం, దీపకం అని మన ప్రత్యక్షం కనిపిస్తుంది అన్నమాట. అంటే అది కాలాంతం అయిపోయి మారుతూ దీపకంగానే ఉండిపోయింది కానీ ఆ యజ్ఞం మర్చిపోయాం, సంప్రదాయం మర్చిపోయాం. కాబట్టి మనలో ప్రతి నిత్యం ముట్టించే దీపమే ఇప్పుడు అది కూడా పరంపర, ప్రతి సంస్కారం, ప్రతి వ్యక్తిలో ఆ సంస్కారం అనేది వికృతి రూపంలో ఉంది కానీ నష్టం కాలే అన్నమాట. కాబట్టి తెలిసిన వాళ్ళని ఎప్పుడైనా అవకాశం కలిగినప్పుడు, అటువంటి అవకాశం వచ్చినప్పుడు మనకు పెద్ద విషయం కాదు, అర్ధగంటగా నిత్య దైనందికంగా చేసే యజ్ఞము కేవలము అర్ధగంటే ఉంటుంది. రోజు 14 ఆహుతులు మనం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ప్రతి గృహస్థుడు మనకు మన వల్ల పంచభూతాలకు అశుద్ధి కలుగుతున్నాం. ఎందుకు నీటిని ఉపయోగించుకుంటున్నాం, ఆకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం, భూమిని ఉపయోగించుకుంటున్నాం, అలాగా అగ్నిని ఉపయోగించుకున్నాం. అన్ని రకాల పంచభూతాలు ఏ ఒక్క భూతం లేకుండా మన సంసారం గడవదు, మన జీవనం గడగదు అన్నమాట. అంటే మనం ఏదైనా వస్తువుని ఉపయోగించినా అశుద్ధి అవుతుందన్నమాట. అంటే ఇంకా హింస కూడా జరుగుతుందన్నమాట. దాంట్లో నీటిలో కావచ్చు, అగ్నిలో కావచ్చు, అగ్ని వల్ల కావచ్చు, భూమి వల్ల కావచ్చు. ఒక రైతు భూమి దున్నప్పుడు సూక్ష్మ పురుగులు, కీటాణులు అవన్నీ చనిపోతూ ఉంటాయన్నమాట. అంటే
అది అపరిహార్య హింస, దాన్ని మనం రక్షించలేం అంట, అవి చేసిన కర్మలు అటువంటి మాట. అయినప్పటికీ కూడా అట్లా కొంచెం హింస జరుగుతుంది కాబట్టి ఆ హింసకి ప్రాయశ్చిత్తంగా ఈ యజ్ఞ యాగాలు ప్రతి నిత్యం చేస్తూ ఉండాలి. వాటికి ప్రాయశ్చిత్తం కోసమే, ఆ హింస నుంచి ఆ ఉపశమనం కోసము మనకు ఆ నిత్య యజ్ఞము, పంచభూతాలు శుద్ధి చేయడం కోసము ఈ యజ్ఞం అని ప్రతి ఒక్కరి యొక్క దాయత్వం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉంటున్నారు, ప్రతి ఒక్కరి కర్తవ్యం అంట. ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటేనా మనకి ఇటువంటి సమస్యలు ఉండవన్నమాట. కాబట్టి అంటే ఈ వాతావరణం అనేది శుద్ధంగా ఉండటం వల్ల మనకు అటువంటి సమస్యలు, ధార్మికంగా ఉండగలుగుతాం. ఇవన్నీ మర్చిపోవడం వల్ల మనలో ధార్మికత అనేది నశించిపోయిందన్నమాట. మన సంస్కృతి సభ్యతని మనం మర్చిపోయామంట. అప్పుడు రామరాజ్యం ఎందుకనే వాళ్ళంటే ఇందుకోసం అనేవాళ్ళు. ప్రతి ఇంట్లో వాళ్ళు రామరాజ్యం అంటే ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా యజ్ఞం చేసేవాళ్ళు, ప్రతి దైనందిక యజ్ఞం చేసేవాళ్ళు అనమాట. మీరు రామాయణం తీసి ఓపెన్ చేసి చదివే అంటే తెలుస్తున్నమాట అటువంటి స్థలాలు. కాబట్టి అలాంటి యజ్ఞ యాగాల పట్ల మీరు శ్రద్ధ వహించి, అవకాశం ఉన్న వాళ్ళు, అవకాశం ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, పెద్ద విషయం కాదు. మన సినిమాలు చూస్తున్నాం, టీవీలు చూస్తుంటే ఎక్కడో టైం వేస్ట్, ఫోన్లో చూస్తున్నాం. ఒక అర్ధగంట మనం ఆ పరమాత్మ కేటాయించి ఇంత అమూల్యమైన శరీరాన్ని మనకి ఇచ్చినప్పుడు దానికి మనకు కృతజ్ఞతాభావం మనలో ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క విధి నియమం ఏదైతే వేదంలో చెప్పిన విషయం ఏదైతే ఉందో, యజుర్వేదం చెప్పిన కర్మకాండ విషయం ఏదైతుందో, అందుకే ప్రతి నిత్యం మనం ఆ యజ్ఞం చేయడానికి ప్రయత్నం చేయాలి. వాస్తవంగా ఇది అందరికీ ఈ అవకాశం దొరకండి. మీరు ఇటువంటి ఋషికృత గ్రంథాలు చదవడానికి మీకు ఎలాంటి అవకాశం కలిగిందంటే ఎంతో పుణ్యం చేసుకున్నారు. అందులో ఈ యజ్ఞ యాగ విషయాలు కూడా మనం చేస్తున్న అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తుల దగ్గరికి, అలాంటి గురువుల దగ్గరికి మీకు అనుకోకుండా సహజంగానే వచ్చేసింది. అది చెప్తాను, ఎవరికైతే గుణ కర్మ స్వభావాలు ఉంటాయో వారి అందరూ ఒక చోటికి చేరుతారండి. ఎవరికైతే గుణ కర్మ స్వభావాలు అన్ని మంచిగా ఉంటాయో వాళ్ళంతా ఒక చోటికి వచ్చేస్తారన్నమాట. ఇవన్నీ మీరు ఎంతో పుణ్యం చేసుకుని ఇక్కడికి వచ్చారు. లేక ఎంతమంది గురువులు లేదు, ఎంతమంది చెప్పారు, అందరూ చేస్తున్నారు. ఎవరు శక్తి కొద్ది వాళ్ళు రకరకాల ప్రయత్నం చేసి మన సంస్కృతి సభ్యులు రక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. అందులో కూడా మనం ఇది మీకు ఒక అవకాశం కలిగింది. ఇక్కడికి వచ్చారంటే ఈ గుణ కర్మ స్వభావాలు అందరికీ ఏదో అన్ని ఏకీభావంగా ఉన్నాయి కాబట్టి సమాన భావేసు సఖ్యత, సమాన గుణకర్మ స్వభావం నుంచి సఖ్యత అంటే మిత్రత్వం ఏర్పడుతుంది అన్నమాట. అక్కడ ఈ మిత్రత్వంలో ఈ మన ఈ సమూహంలో మనకు ఇలాంటి అవకాశం కలిగింది కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ఇది మనం చేసే ఈ కొంచెం యజ్ఞం, నెయ్యి, ఏ పుల్లలు కాలుస్తున్నా ఏమవుతుంది అనుకోడు, కనిపించేది చాలా ఉంటుంది. అది మనకు అలా అనిపిస్తుంది. నిత్య నియమంగా చేసినామంటే నిజంగా నీలో మీకు మార్పు వస్తుంది. కానీ శ్రద్ధాపూర్వకం చేసినప్పుడు నీకు వెంటనే సత్ఫలితాన్ని ఇస్తున్నామంట. అది నీకు ఆ అనుభూతి స్వయంగా నువ్వు చేయవచ్చు. అదే శ్రద్ధాభక్తి చేయండి, ఖచ్చితంగా నీలో చాలా మార్పులు వస్తాయి. దీనివల్ల ఎన్నో జబ్బులు నయం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాల రోగాలు దూరం చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. కానీ తెలిసి విధి విధానం చేసుకుంటున్నా అటువంటి ప్రభావం కలుగుతుంది. కానీ మొదలు పెడితే మనకు మార్గాలు కనిపిస్తాయి. మొదలు పెట్టేప్పుడు నాకు ఏ మార్గం కనిపించాలంట. శ్రద్ధ చేసినప్పుడు భగవంతుడే నీకు అలా నిత్యం నియమపూర్వకంగా చేస్తూ ఉంటే భగవంతుడు అటువంటి వ్యక్తి నీ దగ్గర పంపించేస్తా. లేదా నువ్వు అటువంటి వ్యక్తుల సంపర్కం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. మనం పొరపాటు చేస్తున్నా కూడా నియమ నిష్ఠాపూర్వకం చేసినప్పుడు అది ఒక నియమంలోకి వచ్చేస్తుంది. ఆ భగవంతుడు నీకు మార్గాన్ని చూపించిందని యథావత్ ఒక విధి ప్రకారం చేసే విధంగా నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దాంట్లో సందేహం లేదు మీకు. కాబట్టి చేయడం, ఒక ధార్మిక అనుష్ఠానం మొదలు పెట్టడం ముఖ్యమైనది. కాబట్టి ఆ యజ్ఞ యాగాలని యజ్ఞం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా అలాంటి అవకాశం మీకు కలుగుతుందండి. అస్తు. ఇప్పుడు చెప్పిన విషయంలో ఎవరికైనా మీకు సందేహం ఉందండి? ఈ యజ్ఞం విషయంలో ప్రసంగాన్ని బట్టి చెప్పాను. లేదు మహోదయ, కానీ ఈ సమాసం నియమం మహోదయ, నియమములో ఇది నపుంసక లింగంలో ఉండరాదన్నారు కదా, నపుంసక లింగంలో. కానీ మన ఇది అర్కష్టమేధం అన్నప్పుడు నపుంసలింగ శబ్దంకే అనిపిస్తుంది కదా మహోదయ, కాదంటారా? శబ్దం పుల్లింగం అండి. అర్క పుల్లింగ శబ్దం అండి. అలాగే మహోదయ. అందుకే నపుంసకలింగం ఉండదు. అర్కాశ్వమేధం అని చెప్పేశారు కదండి. ఏంటండి అర్కాశ్వమేధం అని సమస్త పదంలో అర్కాశ్వమేధం అని చెప్పారు కదా. ఇక్కడ మనకు శబ్దం నపుంసకలింగ శబ్దం ఉండకూడదు. శబ్దము కొన్ని నిత్య పుల్లింగ శబ్దాలు ఉంటాయి, కొన్ని నిత్య స్త్రీలింగ శబ్దాలు ఉంటాయి, కొన్ని రెండు ఉంటాయి అంటే సందర్భాన్ని బట్టి పుల్లింగంలోకి మారిపోవచ్చు, నపుంసకలింగం మారిపోవచ్చు, స్త్రీలింగంలోకి మారిపోవచ్చు, స్త్రీలింగి ఉంటుంది అన్నమాట. ఇక సమస్త పదం విషయ శబ్దం గురించి చెప్పాడు. నపుంసకలింగంలో శబ్దాలు ఉండకూడదు, సమస్త పదం నపుంసకలింగం ఉండకూడదు అని చెప్పలేదు. ఏ శబ్దాలు తీసుకుని యజ్ఞ విశేష వాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలు నపుంసకలింగంలో ఉండకూడదు, సమస్త పద విషయం చెప్పలేదు. ఓకేనా? ఓకే, సరే. ఇంకో బిందు రాసుకోండి.
రాసుకోండి. అధ్యయనం యొక్క విషయంలో లేదా అధ్యయనం యొక్క దృష్టిలో, అధ్యయనం యొక్క విషయంలో లేదా దృష్టిలో ఏ దానికైతే సామీప్యం ఉంటుందో, ఏ దానికైతే సామీప్యం అంటే శాస్త్ర విషయంలో అండి, అంటే ఋషి విషయంలో చెప్తాను, ఉదాహరణతో స్పష్టంగా. ఏ దానికైతే సామీప్యత అంటే దగ్గర సంబంధం ఉంటుందో, సామీప్యత ప్రసిద్ధంగా ఉంటుందో, ఏ దానికైతే సామీప్యత ప్రసిద్ధంగా ఉంటుందో అటువంటి శబ్దాలకు ద్వంద్వ సమాసం చేసినప్పుడు కూడా, అటువంటి శబ్దాలకు ద్వంద్వ సమాసం చేసినప్పుడు కూడా, అటువంటి శబ్దాలకు ద్వంద్వ సమాసం చేసినప్పుడు కూడా గురుగారు సామీప్యత దగ్గరగా ఉంటుందో అనండి. సామీప్యత అంటే దగ్గరగా, దగ్గర సంబంధం. అలాగే అటువంటి శబ్దాలకు ద్వంద్వ సమాసం చేసినప్పుడు కూడా ఏకవత్ భావం అవుతుంది. అక్కడ కూడా ఏకవత్ భావం అవుతుంది, అంటే ఏకార్థక వాచకం అవుతుంది. ఇవన్నీ మనము అష్టాధ్యాయులు ఉండే సూత్రాలు చెప్తున్నా అండి. ఇవి ఏమంటే మీకు భావార్థ సూత్రాలు చెప్పడం లేదు, కానీ దాని యొక్క భావం ఇక్కడ ఈ సూత్రంలో ఏ సూత్రం ఏంటంటే ఇక్కడ అధ్యయనతో విప్రకృష్టాఖ్యానం, అధ్యయనతో అధ్యయన విషయంలో అధ్యయనతో విప్రకృష్టాఖ్యానం మహర్షి పాణిని యొక్క సూత్రం అండి. అంతకన్నా ముందు యజ్ఞ విషయంలో యజుర్వేద విషయంలో చెప్పాను కదా, అధ్వర్యు క్రతుర అనపుంసకం, అధ్వర్యు క్రతుర అపుంసకం, అధ్వర్య అంటే యజుర్వేద విషయంలో అంట, క్రతుర అనపుంసకం నపుంసకుండా కుదరదు అని చెప్పి ఇప్పుడు మనం పైన చెప్పుకున్నమాట. అలాగే ప్రతి సూత్రబద్ధంగా అండి, ఇది మామూలుగా మనం జనరల్ గా ఏదో లౌకికంగా మనం చెప్పడం ఏదో వ్యవహారాన్ని బట్టి శాస్త్ర నియమానుసారంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇవన్నీ విస్తృతంగా చెప్పదు, ఏదో సందర్భాన్ని సమాస ప్రకారం నడుస్తుంది కాబట్టి మీ జిజ్ఞాస ప్రకారంగా చాలా మంది అడిగేదా చెప్తున్నాను. సో దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. వ్యాకరణం చ గురుగారు ఒక్కసారి ఏకాత్మ భావం అవుతుందండి, ఏకవద్ భావం అవుతుంది. ఏకవత్ భావం అధ్యయన విషయంలో ఏ దానికైతే సామీప్యత ఉంటుందో అటువంటి శబ్దాలకు ద్వంద్వ సమాసం చేసినప్పుడు ఏకవత్ భావం అవుతుంది అన్నారు. ఏకవత్ భావం అవుతుంది. చూడండి ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ స్పష్టం అవుతుంది. వ్యాకరణం చ నిరుక్తం చ, వ్యాకరణం చ నిరుక్తం చ, ఇది వ్యాకరణానికి నిరుక్త అత్యంత దగ్గర సంబంధం అండి. అదే దగ్గర సంబంధం అంటే ఖచ్చితంగా వ్యాకరణ చేయడం నిరుక్తం చదవాలన్నమాట. అంటే అది పూర్ణత్వం ఎప్పుడు వస్తుందంటే, వ్యాకరణం చదవడానికి పూర్ణత్వం ఎప్పుడు వస్తుందంటే నిరుక్తం చదివిన తర్వాత నీకు వ్యాకరణం పూర్ణం చేసినట్టు అన్నమాట. అంటే పూర్ణ నిజంగా అప్పుడు దీన్ని పూర్తిగా నువ్వు ఆత్మసాత్ చేసుకోగలుగుతామాట. వ్యాకరణం ఏంటంటే ఇప్పుడు ఎంతో కష్టపడి కొండను ఎక్కుతాం అన్నమాట. ఆ కొండ ఎక్కిన తర్వాత పైకి వెళ్ళి చూడకపోతే ఎట్లా ఉంటుందండి? అంతకు బాగా పైకి ఎక్కాము, పైకి ఎక్కి వాయించి కిందికి రావడం అన్నమాట వ్యాకరణం అంటే. అంటే అంతా తెలుస్తుంది, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా తెలుస్తున్నామంట. దానివల్ల నీకు యోగ్యత ఏర్పడుతుంది. కానీ వ్యక్తి నిరుక్తం ఏం చేస్తుందంటే దాన్ని ప్రాయోగికంగా మొత్తం ఎలా, ఇప్పుడు ఏవైతే నువ్వు ప్రయత్నం చేసావో, అది గ్రామర్ ఏదైతే తెలుసుకున్నావో అది ఎలా వినియోగించుకోవాలి, శాస్త్రంలో వ్యవహారంలో ఎలా వినియోగించుకోవాలని నేర్పుతున్నమాట. అంటే పైన ఉండే దృశ్యాన్ని మొత్తం కూడా లౌకిక వ్యవహారిక శాస్త్రీయ మొత్తం వ్యవహారాన్ని మనకు నేర్పిస్తుంది. నిరుక్తం అనేది పూర్ణత్వాన్ని చూపిస్తుంది. అంటే మనం చేసిన ప్రాక్టికల్ ఏదైతే ఉందో అదంతా వ్యావహారిక దృష్టిలో శాస్త్రీయ దృష్టిలో మనకు మొత్తం నేర్పిస్తున్నమాట. నిరుక్తం అంటే అక్కడ పూర్తి అవుతున్నమాట. అంటే శాస్త్రంలో ముందంగా వేదాలను అధ్యయనం చేసుకోవడం కోసం వ్యాకరణం చదువుతాం. వేదానం అధ్యయనార్థం వ్యాకరణం చెప్పాం. ఆ వ్యాకరణాన్ని పూర్వ వేదాలు ఎలా వినియోగించుకోవాలని చెప్పేది ఇది నిరుక్త శాస్త్రం మనకు నేర్పిస్తున్నమాట. కాబట్టి అందుకే నిరుక్తంతో మనకు అప్పుడు ఒక పటుత్వం అనేది మనకు ఏర్పడుతుంది. వ్యాకరణం కేవలం వ్యాకరణంతో కాదు, వ్యాకరణ తర్వాత నిరుక్తం పూర్తి చేసినప్పుడు అప్పుడు నీకు పూర్ణత్వం వస్తుందన్నమాట. అంటే అంత యోగ్యత నీ వ్యాకరణ వస్తువు నీకు తెలిసిపోతుంది, చెప్పాల్సిన అవసరం. ఇది అవినాభావ సంబంధం, అక్కడికి వచ్చినా ఆటోమేటిక్ అక్కడ వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ నిలబడేది వచ్చి కూడా ఎవరు కూడా దాని మహత్వం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన నిరుక్తంలో వెళ్ళిపోతామండి. కాబట్టి పుణ్యత్వం అప్పుడే వస్తుంది అనమాట. అందుకే రెండింటికి దగ్గర సమానం. వ్యాకరణానికి నిరుక్తానికి అత్యంత సామీప్యం అవుతా అంటే అత్యంత దగ్గరగా ఉన్నామంట. ఈ వ్యాకరణ శాస్త్రానికి నిరుక్త శాస్త్రానికి అత్యంత సామీప్యత ఉంది, అంటే దగ్గర సంబంధం ఉందన్నమాట. అందుకే వ్యాకరణం చ నిరుక్తం చ, వ్యాకరణ నిరుక్తం, వ్యాకరణం మరి నిరుక్తం. వ్యాకరణ
వ్యాకరణ నిరుక్తం. ఓకే అండి. ఇంకోటి ఎగ్జాంపుల్ రాసుకుంది. ఛందశాస్త్రం చ కావ్యశాస్త్రం చ. ఛందశాస్త్రం చ కావ్యశాస్త్రం చ. ఛందశాస్త్రం చ కావ్యశాస్త్రం చ. ఛందశాస్త్ర కావ్యశాస్త్రం. గురువు గారు చంద అన్నప్పుడు విసర్గ ఉందండి. ఛంద సామాన్య దకారం విసర్గం ఉంటుంది. ఛంద శాస్త్రం చ కావ్యశాస్త్రం చ. కావ్యశాస్త్రం చ. ఛందః శాస్త్ర కావ్యశాస్త్రం. ఛందః శాస్త్రం చ కావ్యశాస్త్రం చ ఈజ్ ఈక్వల్ టు ఛందః శాస్త్ర కావ్యశాస్త్రం. ఇదంతా సమస్త పదం. ఛందః శాస్త్ర కావ్యశాస్త్రం. ఇప్పుడు ఛందశాస్త్రం కాదా అండి అది? షకారానికి షకారం వచ్చేసి ఛందశాస్త్రం. అక్కడ విసర్గం పెట్టుకోవచ్చండి. అంటే సంధి సంధి కలిపితే సకారం వస్తుందండి, సంధి లేకుంటే విడదీస్తే విసర్గ. ఇక్కడ చూడండి, ఛందశాస్త్రం అనే ఛందశాస్త్రం అంతే అనుకున్నావు. అది లౌకిక వ్యవహారం అంట, లౌకికం వైదికం అంట. ఇప్పుడు శ్లోకాలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవి ఛందశాస్త్రం నుంచి ఉత్పన్నం అవుతాయి. కావ్య శాస్త్రంలో అంత ఇదే కదా, కావ్యాల గురించి చెప్పుకుంటాడు. అవి కావ్యాల ఛందశాస్త్రం కావ్యశాస్త్రం అనుకోండి, అది ప్రాయోగికంగా ఉపయోగించలేదనుకోండి, దానికి పూర్ణత్వం ఉండదు అనమాట. అందుకే ఛందశాస్త్రం ఎక్కడ అంటే దాని పరిణతి, దాని పరిణామం కావ్యశాస్త్రంలోనే, కావ్యాలు చదవటంలోనే. అది ఇక్కడ ఏ శ్లోకం ఎలా ఏ విధంగా శ్లోకం తయారు చేయాలి, దాని యొక్క పాదం ఎలా, ఏ శ్లోకం ఎన్ని పాదాలు ఉంటాయి, ఏ పాదంలో ఏ అక్షరం తీసుకోవాలి, అట్లా శబ్దాల యొక్క విశిష్ట చయనం అనేది, శబ్ద యొక్క సంరచన అనేది మనకు ఈ కావ్యశాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. అందుకే ఛందశాస్త్రానికి కావ్యశాస్త్రానికి దగ్గర సంబంధం అంట, అత్యంత సామీప్యత అన్నమాట. గురుగారు సమస్త పదం ఒకసారి చెప్పండి. ఇది ఛందః శాస్త్ర కావ్యశాస్త్రం. రెండు సార్లు శాస్త్రం రావాలంటే ఛంద కావ్య శాస్త్రం అనకూడదా? అంటే ముందు మనకు అక్కడ పెట్టి వచ్చాం, ఛందశాస్త్రం చ అని చెప్పాం. ఛందః చ కావ్యం, ఛంద కావ్యం అని చెప్పవచ్చు. ఆ శాస్త్రం దీని సమస్త పదం కింద అవయవం, సమస్త పదం కింద భాగం కాదు, అది భిన్న పదం పెట్టుకోవాలి, విశేషణ కింద తీసుకోవాల్సి వస్తున్నాడు. విగ్రహ వాక్యంలోనే మనం శాస్త్ర శబ్దాన్ని ఉపయోగించాలన్నమాట. ఛందశ్చ కావ్యశ్చ ఛంద కావ్యం. ఛందకావ్యం శాస్త్రం. ఏంటి ఛందకావ్యం? శాస్త్రం. మనం విడిగా చెప్పుకోవాల్సి వస్తున్నాడు. స్పష్టత కోసం ఛందశాస్త్రం చ కావ్యశాస్త్రం చ. ఇప్పుడు ఛంద అంటే ఛందశాస్త్రం అన్నా కూడా వెంటనే స్ఫురిస్తున్నాం అంట, ఛందశాస్త్రం ఒక శాస్త్రం అని చెప్పి, ఒక గ్రంథం అని చెప్పి. ఓకేనా? స్పష్టత కోసం మనం శాస్త్ర శబ్దం కూడా రెండుసార్లు వినియోగించామండి. సమస్త పదంలో అందుకే అక్కడ కూడా అదే విధంగా వచ్చిన ఛందశాస్త్ర కావ్యశాస్త్రం. ఓకేనా? ఓకే, ఇది మీకు తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకో బిడ్డ రాసుకోండి. ప్రాణివాచక శబ్దాలను వదిలిపెట్టి ప్రాణివాచక శబ్దాలను వదిలిపెట్టి వేరే అన్య వస్తువుల యొక్క జాతివాచక శబ్దాలకు, వేరే అన్య పదార్థముల యొక్క, అంటే వస్తువుల యొక్క, పదార్థం అంటే వస్తువు ఏదైనా కావచ్చు, అన్య పదార్థముల యొక్క అన్య పదార్థముల జాతి వాచక శబ్దాలకు, అన్య పదార్థాల వాచక శబ్దాలకు, అన్య పదార్థముల వాచక శబ్దాలకు, అంటే అన్య పదార్థాన్ని ఇచ్చే వాచక శబ్దం, అన్య పదార్థ జాతి వాచక శబ్దాలు చెప్పండి. అన్య పదార్థముల జాతి వాచక శబ్దాలకు ద్వంద్వ సమాసం చేసినప్పుడు, అన్య పదార్థముల జాతి వాచక శబ్దాలకు ద్వంద్వ సమాసం చేసినప్పుడు కూడా ఏకవత్ భావం అవుతుంది. ఇక్కడ ఏం చేసి సూత్రం ఏంటి? మహర్షి పాణిని సూత్రం,
జాతిర ప్రాణినాం, జాతిర అప్రాణినాం. ఇక్కడ ప్రాణి, అందుకే ప్రాణివాచక శబ్దాన్ని వదిలిపెట్టి అని చెప్పామట. జాతికే వాచక శబ్దాల ద్వంద్వ సమాసం అయినప్పుడు కూడా ఏకోద్భావం అవుతుంది. ఏకోద్భావం అంటే కొంత పైన మనం చెప్పుకుని జాతి వాచక శబ్దాల్లో మాత్రమే ఇప్పుడు ప్రాణి విశేషక వాచకం మంచి ముందు చెప్పిన ఏకోద్భావం స్టార్టింగ్ లో మొట్టమొదటిది. అక్కడ లేదండి, ఆ ప్రాణివాచక శబ్దాన్ని వదిలిపెట్టి అన్య పదార్థముల వాచక శబ్దాలకు కూడా మనము ద్వంద్వ సమాసంలో కూడా ఏకోద్భావం అవుతుందని చెప్పి ఈ సూత్రం ఈ నియమం ద్వారా తెలుస్తుంది. ఉదాహరణ చూడండి, ఘటశ్చ పటశ్చ, ఘటశ్చ పటశ్చ, ఘటశ్చ పటశ్చ ఘటపటం. ఘట అంటే ఘడ కుండ, పట అంటే వస్త్రం. ఘటశ్చ పటశ్చ ఘటపటం సమస్త పదం. ఈ ప్రాణివాచక శబ్దాల కానీ జాతివాచక ఘట జాతి ఉందా, కుండ జాతి ఉంది కదా, దానిలో ఆ జాతిలో భిన్న భిన్న ప్రకార వస్తువులు పదార్థాలు చేస్తుంటాం మనం. అది వస్త్రాలు కూడా దాని జాతి ఉందా, వస్త్ర జాతి ఉందా, జాతివాచక శబ్దాలు అన్నమాట ఇవి. వస్త్ర జాతి విశాలంగా ఉంది, ఘట జాతులు విశాలంగానే ఉందన్నమాట. అలాగా ప్రాణివాచక శబ్దాలను వదిలిపెట్టి అన్య జాతివాచక శబ్దాల్లో కూడా ఏకోద్భావం అవుతుంది, ఏకార్థవాచకం అవుతుంది. ఏకోద్భావం అంటే ఏకార్థక వాచకం, ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి వాచక శబ్దం అన్నమాట. ఘటశ్చ పటశ ఘటపటం, ఘటపటం అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఘటపటం ఓకే, స్పష్టమైంది అనుకుంటాను. అలాగా అట్లా ఏం రాసుకోవచ్చండి. అపూపశ్చ అపూపాశ్చ పాయసం చ అపూప పాయసం. ఈ ప్రాణివాచక శబ్దాలు జడ వస్తు పదార్థం అంటది. అపూపాశ్చ పాయసం చ అపూప పాయసం. అపూప అంటే అటుకులు అంటాం, అపూప అంటే అటుకులు, పాయసం అని తెలిసి ప్రసిద్ధం. అపూప పాయసం. అలాగా అంటే వేరే కూడా అటుకుల్లో కూడా చాలా రకాలు తెలుసా, దాని భిన్న రకాలుగా మనం అటుకులు తయారు చేసుకుంటాం, దాని జాతి ఉందన్నమాట. పాయసం ఎన్ని రకాల పాయసాలు చేస్తుంటాం, ఒక రకమైన పాయసం చేస్తాం మనం. పాయసం ఒకటే ఉంటుందా, పాయసం ఎన్ని రకాలు ఉంటాయన్నమాట. ఈ రకంగా మనం చూసుకోవాలి. జీ అయిపోయిందా? ఇంకో బిందు రాసుకోండి సార్. ఇప్పుడు ఈ అపూప ఇది విగ్రహవాక్యం ఎలా చెప్పారు సార్? అపూపాశ్చ, అపూప బహువచనంలో అపూపాహ అని చెప్పాం. అపూపాశ్చ, అపు అంటే ఒక ధాన్యం గింజ తీసుకోం కదా, ఒక అటుకులు తీసుకోం కదా, అటుకులు సమూహం ఉంటుంది. అపూపాశ్చ పాయసంచ, అపూపాశ్చ పాయసంచ. గురువు గారు ఇప్పుడు అపూప పాయసం పాయసం. అనేది సమూహమా? ఇది పాయసం అంటే మన దానికి ఏకవచనం దివచనం సమూహమే తీసుకుంటాం అక్కడ. సమూహానికే వాచక శబ్దం అవుతుంది. అంటే అవును, ఏదైనా ఒక ధాన్యంతో చేస్తాం కాబట్టి అవి చాలా ఉంటాయి కాబట్టి అలా సమూహంగా తీసుకోవాలంటే పూర్తి పదార్థం తీసుకుంటాం, ద్రవ్యం తీసుకుంటాం. గురువు గారు, అలాగా అపూపాలంటే అప్పాలని కూడా వస్తాయి అనుకుంటా కదండి. అప్పాలంటే బియ్యపిండితో చేస్తారండి అరిసెల్లాగా. బియ్యాన్ని అనగొట్టి దాన్ని చేస్తారండి. అటుకులు అంటే పోవా అంటాం దాన్ని మనం. అవునండి, నీకు తెలిసే ఇక్కడ అటుకులతో తీసుకోవాలండి. అటుకులే కరెక్ట్ అండి. అపూపాలంటే పిండి పదార్థాలతో చేసే వంటలు వస్తుంది. సంస్కృతంలో అపూపం అంటే అటుకులేనమ్మా. అవును. జీ ఈ హిందీలో పోహ అంటే అటుకులు, సంస్కృతంలో అపూప అంటే అప్పమే. సంస్కృతంలో అపూప అంటేనే మనకు తెలుగులో ఏదైతుందో దాని సంస్కృతం అపూప అంటాం. అపూప అంటేనే అటుకులే అర్థం. సంస్కృతం అపూప అంటున్నాము, హిందీలో పోవా అంటున్నాము, తెలుగులో అటుకులే అనుకుంటాం. తెలుగులో అటుకులే అంటాం, ఇంకేమంటాం తెలియదు మనకు తెలుసు.
అటుకులే అని తెలుగులో కూడా ప్రసిద్ధం అండి. తెలుగులో అటుకులే అంటారండి. అపూపాలని తెలుగులో ఒక పిండి వంటనే అంటారు. అవునండి, కరెక్ట్. అపూపాలు తెలుగులో జీ ఒక నక్క కాకి కథ ఇది కూడా మంచి ఉంది మహోదయ. ఇది యాక్చువల్లీ జీ అపూపం అంటే అప్పం. ఆ కాకి అప్పం తింటూ ఉంటే నక్క కింద నుంచి అది అప్పం సంపాదించడానికి ఏదో ప్లాన్ చేస్తుంది. అలాంటి కథ కూడా ఉంది. అపూపం అంటే అప్పం యాక్చువల్లీ సంస్కృతం. ఉంటుందండి. అది ప్రాంత భేదాన్ని బట్టి కొంచెం దాంట్లో అది శబ్దంలో కొంచెం అలా దాన్ని ఉపయోగించుకుంటారు. ఉండొచ్చు, సహజం, మీరు చెప్పింది కరెక్టే, ఉండొచ్చు అండి. ఎక్కడైనా ఉపయోగిస్తుంటారు. అది నేను కూడా విన్నాను, కానీ మనకు ఇది ప్రసిద్ధం అంతా నేను వినలేదు ఎప్పుడైనా. అదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో ఇక్కడ వైజాగ్లో ఉండే వాళ్ళ భాషకి, తెలంగాణలో ఉండే భాషకి, రాయలసీమలో ఉండే భాషకి చాలా వ్యత్యాసం వస్తుంటుంది అన్నమాట. అలాగా కొన్ని ప్రాంత భేదాన్ని బట్టి, స్థాన భేదాన్ని బట్టి కొంచెం శబ్దాల్లో భిన్నత్వం కనిపిస్తుంటుంది. అస్తు, ఇంకొక పాయింట్ రాసుకోండి. నదీవాచక శబ్దాలు తెలుసురా, శబ్దాలు మరియు దేశవాచక శబ్దాలకు, నదీవాచక శబ్దాలు మరియు దేశవాచక శబ్దాలకు ద్వంద్వ సమానం చేసినప్పుడు, నదీవాచక శబ్దాలకు మరియు దేశవాచక శబ్దాలకు ద్వంద్వ సమానం చేసినప్పుడు నదీవాచక శబ్దాల్లో మరియు దేశవాచక శబ్దాల్లో ద్వంద్వ సమానం చేసినప్పుడు అలా రాయండి. అలా రాసుకో. నదీవాచక శబ్దాల్లో మరియు దేశవాచక శబ్దాల్లో ద్వంద్వ సమానం చేసినప్పుడు ఒకవేళ పూర్వపదము మరియు ఉత్తర పదము, భిన్న భిన్నమైన లింగములు ఉంటే, అంటే భిన్నమైన లింగాలు అంటే పుల్లింగము, స్త్రీలింగం. అంటే పూర్వపదంలో ఒక లింగం ఉంది, పుల్లింగం ఉంది, ఉత్తర పదంలో స్త్రీలింగం ఉంది. అట్లా భిన్న భిన్న లింగాలు ఉంటేనా, ఒకవేళ పూర్వపదము ఉత్తర పదంలో భిన్న భిన్న లింగాలు ఉంటే, పూర్వపదము మరియు ఉత్తర పదంలో భిన్న భిన్న లింగములు ఉంటే అటువంటి ద్వంద్వ సమాసం కూడా ఏకవత్ భావం అవుతుంది. పాయింట్ అర్థమైందండి. పాయింట్ అర్థం చేసుకునే సింపుల్ గా ఉంటుంది. మీరు సాహిత్యం చదివేటప్పుడు బాగా ఉపయోగపడుతుందని ఎందుకు చెప్తున్నా అంటే, సాహిత్యంలో మీకు ఉపయోగపడతాయి. ఎట్లా ఏది పదాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నా అని చెప్పి. ఏం చెప్పాను? నదీవాచక శబ్దాల్లో మరి దేశవాచక శబ్దాల్లో ద్వంద్వ సమానం చేసినప్పుడు, ఒకవేళ పూర్వపదంలో మరియు ఉత్తర పదంలో భిన్న భిన్న లింగాలు ఉంటే, పూర్వపదంలో ఒక లింగం ఉంది, ఉత్తర పదంలో ఒక లింగం ఉందట. పూర్వపదం మరియు ఉత్తర పదంలో భిన్న భిన్న లింగాలు ఉంటే అటువంటి ద్వంద్వ సమాసం కూడా ఏకవత్ భావం అవుతుంది. అంటే ఏకార్థవాచక శబ్దం అవుతుంది. కానీ అందులో ఒక విశిష్టం ఏమని చెప్పాడు. కానీ దేశవాచక శబ్దాల్లో గ్రామవాచక శబ్దాన్ని వదిలిపెట్టాలి. దేశవాచక శబ్దాల్లో గ్రామవాచక శబ్దం, గ్రామంకి ఒక సమూహంగా ఉంటుంది కదా. దేశం అంటే దాంట్లో ఉండేటువంటి నివసించే మనుషుల ప్రాణి విశేషమే కదా. గ్రామానికి తీసుకుంటారు. అందుకే గ్రామం తీసుకోకూడదు. అంటే కొంచెం పెద్ద పెద్ద నగరాలు లాంటి పెద్ద పెద్ద విశాలంగా వ్యాపించి ఉండేటువంటి తీసుకోవాలన్నమాట. కాబట్టి ఆ దేశవాచక శబ్దంలో గ్రామవాచక శబ్దాన్ని వదిలిపెట్టాలి. కానీ ఆ దేశవాచక శబ్దాల్లో గ్రామవాచక శబ్దాన్ని వదిలిపెట్టాలి. కొన్ని చోట్ల గ్రామవాచక శబ్దాన్ని దేశం కింద తీసుకొని ఉదాహరణ చెప్తూ ఉంటామండి. గ్రామవాచక శబ్దాన్ని కూడా దేశం కింద సామాన్య కథనం ప్రకారంగా చెప్తూ ఉంటామండి. అందుకే ముందే చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు? దేశవాచక శబ్దం గ్రామవాచక శబ్దాన్ని వదిలిపెట్టి ఈ నియమం వర్తిస్తున్నమాట. ఈ నియమం వర్తిస్తుంది. అర్థమైంది? ఈ పాయింట్ అర్థమైందండి అందరికి? ఓకే అండి, రాసుకోండి. కురవశ్చ కురుక్షేత్రం చ. కురవశ్చ కురుక్షేత్రం చ. కురవశ్చ
కురుక్షేత్రం చ కురవశ్చ కురుక్షేత్రం చ కురుక్షేత్రం కురుక్షేత్రం అంటే కురుదేశము కురుక్షేత్రము కురుదేశము కురుక్షేత్ర దేశము. కురుదేశం అంటే కౌరవులు నివసించే దేశం. కురుక్షేత్రం అంటే అప్పుడు కొంతమంది శాఖలు దాంట్లో చాలా మంది ఉన్నారు. అది మొత్తం ఆ దేశం కురుక్షేత్రము. కురవశ్చ కురుక్షేత్రం చ ఇజ్ ఈక్వల్ టు కురుక్షేత్రం. కురుక్షేత్రం అంటే కురుదేశము కురుక్షేత్ర దేశం రెండు దేశం అన్నమాట. దాన్ని కూడా కురుక్షేత్రం అని చెప్పి ఏకోద్భావంగా చెప్పాం. ఒకే ఏకార్థక వాచకం చెప్పామంట. రెండు దేశాలు కూడా ఏకార్థంగా ఒకే అర్థం చెప్పేసామంట కురుక్షేత్రం అని చెప్పి. అంటే భిన్న భిన్న దేశాలు అయినప్పటికీ కూడా ఒకే అర్థం చెప్పేసామట. ఇప్పుడు మన సహజంగా లౌకిక వాళ్ళు అంటాం అన్ని దేశాలు అన్ని చెప్పకుండా ఏదో ఒకటి చెప్పేస్తా ఈ రకంగా దేశాల్లో అన్ని అట్లా ఈ రకంగా ఉండాలని చెప్పి చెప్తుంటాం. అంటే ఒకే పదంలో చెప్పేస్తాం, ఏకార్థక వాచకం చెప్పేస్తామంట. భిన్న భిన్న దేశాలు కూడా ఒకే అర్థం చెప్పేస్తాం. అందుకే ఏకోద్భావం అవుతుంది, ఏకార్థక వాచకం అవుతుంది. ఏకోద్భావం అంటే ఏకార్థక వాచకం అవుతుంది. అలాగే మూడు రాసుకుని గంగాచ శోణం చ గంగాచ శోణశ్చ గంగాచ శోణశ్చ గంగాచ శోణశ్చ గంగాచ అంటే గంగా నది. గంగాచ శోణశ్చ గంగాచ శోణశ్చ గంగా శోణం గంగాచ శోణశ్చ గంగాచ శోణశ్చ గంగా నకారం మూర్ధన్యం అండి. శోణశ్చ అనా అనే మూర్ధన ఏదండి? శోణ సామాన్య శాఖ శంఖంలో ఉండే శాఖలు అండి. శోణశ్చ నకారం అండి. అనా వస్తుంది మహాప్రాణం. గంగాచ శోణశ్చ గంగా శోణం గంగాచ శోణశ్చ గంగా శోణం. ఈ నవీనంగా చెప్పాలంటే ఎట్లా చెప్తారండి? దేశాలు రాష్ట్రాలు ఏంటంటే మళ్ళీ చెప్పండి. ఇప్పుడు నవీనంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతాల పేరు చెప్పవచ్చు, అట్లా కూడా చెప్పవచ్చు మనం. ఇప్పుడు గుంటూరు అట్లా ఏదైనా. గంగాచ యమునాచ గంగా యమునం గంగాచ కృష్ణశ్చ గంగా కృష్ణం. ఏంటండి శోణశ్చ అంటే? శోణ ఒక నది పేరండి. అప్పుడు ప్రసిద్ధం చేయడం సోన నది ఒక నది ఉండేదంట. నది పేరండి అది. సాహచర్యంతో మనం దాన్ని అర్థం అప్పుడు కొన్ని శబ్దాలకు మనం అర్థం తెలియదు. సోన అనేది సోన ఏంటిది? సోన నది అని ఒకప్పుడు ప్రసిద్ధమైన నది ఉండేదండి. ఓకే, ధన్యవాదాలు గురుగారు. ఇక్కడ గంగా స్త్రీలింగము, సోన పుల్లింగం అయింది కదండి, వేరు వేరు లింగాల్లో ఉన్నాయి కదండి. వేరే లింగాలు ఇక్కడ లింగానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. నదివాది శబ్దాలా కాదా? మన పై నియమాలు చెప్పిన నదివాది శబ్దాలు ద్వంద్వ సమానం చేసినప్పుడు లేదా ఇంకోటి అక్కడే చెప్పామండి, వేరు వేరు లింగాల్లో ఉంటే ఏకోద్భావం వస్తుంది అని చెప్పారు. ఏకోద్భావం చెప్పారు కదా. అందుకే భిన్న భిన్న లింగాలు ఉంటే అది ఏకోద్భావం అవుతుంది. అందుకే భిన్న భిన్న లింగాలు. ప్రాంతాలకు ఒక ఉదాహరణ కొత్త అంటే ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఇప్పుడు చెప్పాను కదా, కురువశ్చ కురుక్షేత్ర దేశం గురించి చెప్పుకున్నా కదా. ప్రాంతం గురించి ప్రాంతం దేశమే. కురవశ్చ కురుక్షేత్రం చ అంటే కురుదేశము కురుక్షేత్ర దేశము. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఒకటి. అది కురవశ్చది పుల్లింగము, కురుక్షేత్రం నపుంసకలింగం. భిన్న భిన్న లింగాలు ఉన్నాయి కదా. ఆయన చెప్పేది ప్రాంతం అండి, గంగా ప్రయాగ అట్లా. దాని మీద ఒక దేశం మనకు నియమాలు చెప్పుంటే ప్రాంతాన్ని అప్పుడు కొంచెం మంది వేరే నియమాలు ప్రాంత పేరు బట్టి అవి ప్రయాగాన్ని కూడా ప్రాంత విశేషం కూడా ఉంది. అంటే ప్రాంతం అంటే అది దేశం కింద లెక్కనే కదా. ప్రయాగ దేశం అంటాం, దాన్ని ప్రాంతం చెప్తాం. అట్లా మరి ఒక్కోసారి ఒక వ్యవహారం ఉంటుంది. ప్రాంతమైన దేశమే ఇదే విధంగా తీసుకోవచ్చు. ప్రయాగశ్చ ఇంకోటి, లేదా
కురవశ్చ లేదా కురుక్షేత్రం చ. అప్పుడు ఏమొస్తుంది? గంగా కురుక్షేత్రం, ప్రయాగ కురుక్షేత్రం. అలాగా పేర్లు మారే కొద్దీ మనం అక్కడ శబ్దాలు మార్చి అట్లా పెట్టుకోవచ్చు. అలా ఏదేం పెట్టుకోవచ్చు, ఇదే చెప్పాల్సిన లేదు. కాబట్టి భిన్న భిన్న లింగాలు చూసుకోవాలి, అది ముఖ్యమైన నియమం. అంటే మనకు ప్రయాగశ్చ కురుక్షేత్రం, ప్రయాగశ్చ యమునాచ, ప్రయాగ నది యమునా నది, ప్రయాగశ్చ యమునాచ ప్రయాగ యమునం, ప్రయాగ యమునం, ప్రయాగ పుల్లింగం, యమునా స్త్రీలింగం. మహోదయ, హైదరాబాద్ విజయవాడకి కలిపి చెప్పండి. ఇప్పుడు నవీనంగా అడుగుతున్నారు వాళ్ళు. అంటే అలాగే అంటే మానసికంగా వీళ్ళు ఆ రకంగా దృఢంగా అయిపోయారు కదా. విజయవాడ అన్నప్పుడు దీన్ని భాగ్యనగర్, దీన్ని ఇంకో పేరు చెప్తారు, భాగ్యనగరం చెప్తారు. కాకపోతే ఏంటంటే జస్ట్ ఈ రోజులో ఉన్నటువంటిది కూడా తెలుసుకున్నాను. విజయవాటిక అని మాట్లాడచ్చండి. విజయనగరం దీంట్లో అదే ఇప్పుడు దీంట్లో విజయవాటిక అని కొంతమంది అంటారు సంస్కృత ప్రకారంగా. విజయనగరం అని చెప్పి అది కూడా సంస్కృత పదమే, అలాగే చెప్పుకోవచ్చు. వాటిక అంటే విజయవాటిక అనే స్త్రీలింగం అయిపోతుంది, విజయనగరం నపుంసకలింగం అయిపోతుంది. భాగ్యనగరం నపుంసకలింగంలో పేరు మార్చకూడదండి. విజయవాటిక భాగ్యనగరం పేరు మార్చకూడదు, పేరు మార్చకూడదు. ఇప్పుడు రామ్మూర్తి పేరు ఉంటే అది ఏ భాషలో అన్నా అదే పేరు ఉంటుంది. అదే కొంత కొంచెం అదే ఉంటుందా. విజయవాటికను ఇంకో రకంగా చెప్పారు, విన్నా. విజయవాడకి ఇంకో పేరు అంటారు చాలా మంది. ఏమంటారండి? బెజవాడ. బెజవాడ. అట్లా ఇప్పుడు దాన్ని ఏ లింగం తీసుకెళ్ళి పెడతారు మీరు? బెజవాడ అంతే, పుల్లింగం అంటే బెజవాడ. విజయవాటిక అంటారు మహోదయ. విజయవాటిక కరెక్ట్ కాదు మహోదయ, శ్రీలింగం అవుతుంది. ఇప్పుడు విజయవాడకి అదే అంటున్నామట. బెజవాడ అనేది కూడా కరెక్ట్ కాదండి, బ్లేజ్వాడ. కరెక్ట్ మేడం, కరెక్ట్. పూర్వం ఉండేది అది బ్రిటిష్. అలాగే చాలా మార్పులు వచ్చేసాయి. మార్పులు వచ్చి వికృతం కాదు, దాని ప్రాంతం కొన్ని కాలాంతంలో దాంట్లో అక్షరాలు మార్పులు వచ్చేసాయి అన్నమాట. మేము కొవ్వూరులో ఉండే కొవ్వూరుని గొవ్వూరు అనే వాళ్ళంట. పల్లె గొవ్వూరు అంటే అప్పుడు గోవులు ఎక్కువగా ఉండేటి మన ఇక్కడ. గోదావరి క్షేత్రం అన్నాం, చాలా గోస్పద క్షేత్రం అంటారు. కానీ కొవ్వూరుగా మారిపోయింది, కోగా మారిపోయింది. అట్లా ఒక్కోసారి ఇక్కడనే కాదు, భిన్న భిన్న క్షేత్రాల్లో భిన్న భిన్నంగా ఉంటాయన్నమాట. అట్లా కొన్ని అక్షరాల్లో దోషాలు వచ్చేసాయన్నమాట. ఈ రకంగా ఇది ఈ ప్రాంతానికి నదీవాసి శబ్దాలకు మనం ఒకసారి చూసాము. ఇలా ఇంకా ఉన్నాయండి. ఓకే, ఇంకా ఇలా చాలా ఉన్నాయి, ఇవి మనం తయారు చూద్దామండి. సో ఈ రకంగా మీకు చెప్పడం ఉపయోగం ఉంటుందా? నేను విశాలంగా వెళ్ళిపోతున్నాను, మీకు ఏదో ఇంట్రెస్ట్ గా ఉందని చెప్పి మన లేట్ మనకు మన రచనావాద కొమ్మలు లేవు. ఒకటి ఉపయోగపడతా కంటిన్యూ చేద్దాము అంటే నేను వీడిగా కాకుండా బహుళ సమాసం కూడా కొంచెం విస్తృతంగా కొంచెం ఇలా చెప్పడం వల్ల మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది సమాసం మీద. బహుళ సమాసం చెప్పుకోవచ్చు, తత్పురుష సమాసం చెప్పుకోవచ్చు, అలాగే అవిభావ సమాసం చెప్పుకోవచ్చు. ఇలా కంటిన్యూ చేద్దాం. ఇక్కడికి క్లోజ్ చేసి అంటే ఒక చూపించడం ఇలా చేశాను నేను. అది చెప్పుకుందా అంటే సూక్ష్మంగా కొంచెం స్థూలంగా ఎంత డెప్త్ కాకుండా వ్యాకరణ ప్రకారం ఇది ప్రతిదీ సూత్రబద్ధంగా. ఇది మనం ఏదో లౌకికంగా చెప్పలేండి. మన ఈ వ్యాకరణ సంస్థ ఏం చెప్పుకున్నా లౌకికంగా ఏదో ఉండదు, దానికి సూత్రం ఇక్కడ మనం చెప్పిన దాంట్లో ఏంటి. ఇప్పుడు చెప్పిన దానికి సూత్రం ఏంటంటే నదీవాసి శబ్దాలు మీద అట్లా ప్రతిదీ మనకు సూత్రం ఉందండి. ఏదో విశిష్ట లింగో నది దేశో గ్రామా, నది దేశో అగ్రామ, గ్రామ శబ్దం వదిలిపెట్టని చెప్పి కదా సూత్రం చెప్పింది. విశిష్ట లింగో అంటే విశిష్ట లింగాలు. విశిష్ట లింగో నది దేశో గ్రామా, ఇది అష్టాధ్యాయ 2వ అధ్యాయం 4వ సూత్రము 4వ పాదంలో 7వ సూత్రం అన్నమాట. విశిష్ట లింగో నది దేశో అగ్రామా, అగ్రామ దేశవాసులు గ్రామ శబ్దాన్ని వదిలిపెట్టి అని చెప్పి. నది దేశ నదివాసి శబ్దాలు దేశవాసి శబ్దాలు అవే కదా చెప్పుకునేది. ఆ దేశవాసులు గ్రామ శబ్దాన్ని వదిలిపెట్టి అటువంటి సాధకు ద్వంద్వ సమాసం చేసినప్పుడు అంటే అంటే మనకు వ్యాకరణ ప్రకారంగా సమాస ప్రకారంగా మహర్షి పాణి ఏవైతే చెప్పి అవన్నీ మొత్తం తీసుకుంటాం ఇప్పుడు మనం. ఆ రకం తీసుకున్నా మనకు పూర్తిగా సమాసం ఒక పఠిత్వం వస్తుంది, మీకు సాహిత్యం అత్యంత సరళంగా అర్థమవుతుందండి. ఓకే అండి, ఈ తర్వాత చూద్దాము సందర్భాన్ని బట్టి. ఇంకో సందేహాలను మన తర్వాత చూద్దాం. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ఓకే అండి. ధన్యవాదాలు మహోదయ. భ్యో నమః. నమస్తే మహోదయ్ గారు.